మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం, నేను శిరీష. అందరికీ ముందుగా శ్రీ పరాభావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు డాక్టర్ శ్రీధర్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా, శుభం భూయాత్. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. మొత్తం సమస్త జనావళికి కూడా నూతన పరాభావ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ముందుగా మనకి ఉగాది అనగానే మన తెలుగుంటి వారందరూ గుర్తుకొచ్చేది పంచాంగం అని చెప్పి, జాతకాలు అని చెప్పి గుర్తుకొస్తూ ఉంటాయి. సో వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు జాతకాలు చూపించుకుంటూ ఉంటారు కదా. మరి ఈ సంవత్సరం ద్వాదశ రాశిలో అయిన మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? మేషరాశి వారికి అంటే ఒక రాశికి 9 పాదాలు వస్తాయి, 3 నక్షత్రాలు కంపల్సరీగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, అశ్వినితో ప్రారంభమవుతుంటాయి నక్షత్రాలు, తెలుగు నక్షత్రాలు. అశ్విని 4, ప్రతి నక్షత్రానికి కూడా 4 పాదాలు ఉంటూ ఉంటాయి. ఇక్కడ అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం. ఈ 9 కలిసి మనకి మేషరాశిలోకి వస్తాయమ్మా. గురుగారు, ముఖ్యంగా మరి జాతకాలు అన్నప్పుడు ప్రతి ఒక్కరు చూసుకుంటుంటారు ఈ సంవత్సరం మాకు ఆదాయం ఎంత, రాజపూజం ఎంత అని. మరి మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎంత ఉందంటారు? తప్పకుండానమ్మా. వీరికి ఆదాయం 11 చెప్తున్నారు, వ్యయం 5 చూపిస్తోంది. అంటే వ్యయం కంటే ఆదాయం ఎక్కువ ఉంది, అంటే డబల్ కన్నా ఎక్కువ ఉంది. అంచేత కొంచెం వీరు ఓకే. ఇక రాజపూజ్యం అంటే గౌరవం 2 ఉంది, అవమానం 4 ఉంది. డబ్బులకి, అవమానానికి, గౌరవాలకి వీటికి సంబంధం అయితే లేదు. అది మామూలుగా ప్రాపంచికంలో మనకు ఉంది. కానీ ఇక్కడ మనకి జాతక రీత్యా చెప్పుకోవాలంటే ఒకదానికి ఒకటి సంబంధం ఏం లేదు. ఇదే అదే ఆదాయ వ్యయాలే. అలాగే రాజపూజ్యం, అవమానాలు అనేటువంటివి ఇవి భిన్నంగా ఉంటూ ఉంటాయి. అంచేత ఇక్కడ రాజపూజ్యం 2 చూపిస్తోంది, అవమానం 4 చూపిస్తోంది మనకి మేషరాశి వారికి. గురుగారు, ముఖ్యంగా మరి ఈ సంవత్సరం మేషరాశి వారికి గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందంటారు? ఈ రాశి వారికి ముఖ్యంగా గురుడు 31వ తారీఖు 5వ నెల 2026 వరకు ఇప్పుడు ఉన్నటువంటి మిథున రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి ఆయన కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. 31వ తారీఖు 10వ నెల 26 వరకు అక్కడ ఉంటారు. ఈ మధ్యకాలంలోనే మళ్ళీ 24వ తారీఖు 1వ నెల 2027 అక్కడి నుంచి ఆయన కర్కాటకంలో ప్రవేశించిన ఆయన మళ్ళీ వక్రంలోకి వెళ్తున్నారు. మళ్ళీ వెనక్కి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇలాగా గురు విగ్రహం యొక్క సంచారం 3 రాసుల్లో మనకి ఈ సంవత్సరం గోచరిస్తూ ఉంది. అలాగే శని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆయన ఈ సంవత్సరం అంతా కూడా మీన రాశిలోనే ఉన్నారు. ఆయనకి ఈ సంవత్సరంలో ఎటువంటి రాశి మార్పు లేదు. ఎందుకంటే ఎక్కువ కాలం ఒక రాశిలో ఉండేటటువంటి ఏకైక గ్రహం 2.5 సంవత్సరాల పాటు ఉండేటువంటి గ్రహం మనకి శనీశ్వర గ్రహం ఒకటి. కాబట్టి ఆయనకి సంవత్సరం మధ్యలో ఒక రాశి నుంచి ఒక రాశికి వెళ్ళేటటువంటి పనే లేదు. ఈ సంవత్సరం అంతా కూడా ఆయన ఇక్కడే ఉంటారు. అందుచేత మేష రాశి వారికి ఏలినాటి శని ఉన్నట్టే. ఓకేనమ్మా. గురుగారు, ఓవరాల్ గా చూసుకుంటే మరి ఈ సంవత్సరం మేషరాశి వారికి ఎలా ఉంటుందండి? అలాగేనమ్మా. ఇక రాహుగ్రహం గురించి కూడా కొన్ని గ్రహాలు, 4 గ్రహాల గురించి మనం చెప్పుకోవాల్సి ఉన్నది. రాహుగ్రహం కుంభరాశిలోనే ఉన్నది. ఇప్పుడు ఈ కుంభరాశిలో ఉన్నప్పుడు మనకి ఈ మేషరాశి వారికి కుంభరాశిలో ఉన్నప్పుడు అత్యంత యోగదాయకమైనటువంటి కాలంగా మనం చెప్పుకుంటాము. ఎందుకంటే 11వ స్థానంలో ఉంది కాబట్టి ఆయన మధ్యలో ఆయన కూడా సంక్రమణం చెంది ఆయన వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటారు. కాబట్టి 5వ తారీఖు డిసెంబర్ నెల 2026న దశమ స్థానం అంటే వెనక్కి వస్తారనమాట. 11 నుంచి 12కి వెళ్తుంటాయి మిగతా గ్రహాలన్నీ కూడా. రాహుగ్రహము, కేతుగ్రహము వక్రగతిలో ఉన్న మూలంగా దశమ స్థానంలో వస్తూ ఉంటారు, అంటే మకర రాశిలోనికి వస్తారు. అలాగే కేతు గ్రహాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన కూడా ఈ రాహుగ్రహం ఎప్పుడైతే మారుతూ ఉన్నారో అదే తారీఖు 5వ తారీఖు 12వ నెల 2026 వరకు ఆయన మేషరాశి వారికి 5వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఆ 5వ స్థానంలో మనకు యోగకారకం కాదు. అలాగే తదుపరి ఆయన కూడా వక్రగతిలో సింహం నుంచి కన్యకి వెళ్లకుండా సింహం నుంచి ఆయన కూడా సంక్రమణం చెంది కర్కాటకంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి గ్రహచారం అంతా కూడా ఈ 4 గ్రహాల యొక్క గ్రహచారం ఈ విధంగా ఉంటుంది. మనం సంవత్సర ఫలితాలు చెప్పుకునేటప్పుడు ఇవి మిగతా గ్రహాలన్నీ కూడా సంవత్సరం
ఒకే రాశిలో ఉండే ప్రసక్తి లేదు కాబట్టి మనం ఎంతసేపు ఈ సంవత్సర ఫలితాలు ఈ 4 గ్రహాల మధ్యనే చెప్పుకోవాల్సి నడుస్తూ ఉంటుంది. మరి ఓవరాల్ గా ఎలా ఉంటుంది అంటారు మేషరాశి వారికి ఈ సంవత్సరం? ఈ రాశి వారికి మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఎక్కువగా కొంచెం ప్రతికూల ఫలితాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఎందుకని అన్నట్టయితే శని వ్యయంలో ఉన్నాడు, మరి ఈయనమ్మ దశమ స్థానంలోనికి వస్తున్నాడు రాహుగ్రహము. తద్వారా ఉద్యోగపరమైన వ్యాపారపరమైన వృత్తి, ఎవరైనా వృత్తి, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఏదో ఒక పని, ఎవరు ఏ పని చేసినా కూడా అది వృత్తి కిందకే వస్తుంది. దాంట్లో కొన్ని చికాకులు ఉంటుంటాయి. ఇక కేతు గ్రహం పంచమ స్థానంలో ఉన్నప్పుడు సంతానాన్ని ఇబ్బంది పెడతారు. ఆ తదుపరి ఆయన కూడా సంక్రమణం చెంది చతుర్థ స్థానంలోకి వస్తున్నారు కాబట్టి మనకి కొన్ని సుఖాలు ఏవైతే అనుభవిస్తున్నామో అవి మనకి కొంచెం దూరం చేసేటటువంటి ప్రయత్నం కేతు గ్రహం చేస్తూ ఉంటుంది. ఇక తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురువు అనుకూలం కాదు, కానీ ఆయన మళ్ళీ అక్కడి నుంచి కర్కాటకంలో చతుర్థంలో ప్రవేశిస్తున్నారు చూడండి, అప్పుడు కొంత అనుకూలత ఉంటుంది. మళ్ళీ వక్రం వచ్చేటప్పటికి మళ్ళీ ఫలితాలు 3 రకాలుగా మారుతూ ఉన్నాయి ఇక్కడ మన గురుగ్రహం యొక్క ఫలితాలు. ఈ విధంగా ఈ 4 గ్రహాలు మొత్తం మీద చెప్పాలి అన్నట్టయితే ఇక్కడ ఒక్క గ్రహం కొద్ది కాలం మాత్రమే యోగిస్తూ ఉన్నది. కాబట్టి మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే మేషరాశి వారికి అంత యోగ కాలం కాదు ఈ సంవత్సరం అంతా అని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? ఈ విద్యార్థులకి ఏంటి అవ్వాలంటే వీళ్ళు శ్రమపడి చదివితే పాస్ అవుతారు. ర్యాంకుల గురించి ఆలోచించవలసిన పనే లేదు. ఎందుకంటే పంచమ స్థానంలో కేతుగ్రహం చాలా కాలం ఉంటుంది, తదుపరి చతుర్థంలోకి వస్తుంది పంచమ నుంచి. కాబట్టి ఈ రెండు కూడా విద్యకి సంబంధించినటువంటి స్థానాలే కాబట్టి అక్కడ విద్యార్థులకి కష్టపడితే గాని ఫలితం రాదు. ఈ విధమైనటువంటి ఫలితం విద్యార్థులకు ఉంటుంది. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుంది? ఇక ఉద్యోగస్తులకు కనుక చెప్పాలంటే శ్రమ ఎక్కువ ఉంటుంది, శ్రమకి తగినటువంటి ఫలితం ఉండదు. ఎందుకనంటే ఇక్కడ ఏకాదశి స్థానంలో ఉన్నటువంటి రాహు యోగకారకుడు అవుతున్నాడు. తదుపరి ఆయన కూడా సంక్రమణం చెంది దశమంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తున్నాడో ఉద్యోగపరమైన చిక్కులన్నీ ఏర్పడతాయి, వృత్తిపరమైన చిక్కులు ఏర్పడుతుంటాయి. ఇది ఉద్యోగస్తులకు మనం చెప్పుకోవాల్సినటువంటిది. వివాహ యోగం ఉందంటారా మరి మేషరాశి వారికి? మేషరాశి వారికి వివాహ యోగము అన్నట్టయితే లేదనే చెప్పాలమ్మా. తృతీయ చతుర్థ స్థానాలలోనే సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి అది మామూలుగా గోచార రీత్యా మనం చెప్పుకోవలసి వస్తే 5వ స్థానంలో కానీ 7వ స్థానంలో కానీ గోచార గురువు సంచారం చేసేటటువంటి కాలం ఒక మనం వివాహ కాలంగా నిర్ణయం చేస్తూ ఉంటాము. కుదరవచ్చు, అంతవరకు ఉంటుంది. ఒకవేళ ఈ సంవత్సరం దాటాక జరగవచ్చు. అంటే కేవలము గురుగ్రహాన్ని ఒక్కదాన్నే ఆధారం చేసుకుని మనము వివాహానికి ఇది తగిన కాలమా కాదా అని నిర్ణయించజాలము. మిగతా గ్రహాల యొక్క దృష్టులు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. 7వ స్థానము, శుక్రుడు, అలాగే కుజుడు, వీటన్నిటిని కూడా మనం పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు కానీ మనం ఖచ్చితమైనటువంటి వివాహం అవుతుందా లేదా అనేటటువంటి నిర్ణయం చేయజాలము. ఈ విధమైనటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. సంతాన యోగం ఉందంటారా మరి? సంతాన యోగం అంటే ఇక్కడ పంచమ స్థానంలో కేతు ఉన్నాడు, తదుపరి చతుర్థ స్థానంలోకి వస్తున్నాడు. ఈ రెండు పంచమ స్థానంలో కేతు ఉన్నటువంటి కారణంగా ఈ మొదటి ఆయన స్థలం మారి చతుర్థంలోకి వచ్చే వరకు అంతవరకు సంతానానికి అవకాశం తక్కువ. అంటే ఆల్రెడీ ఇప్పుడు గర్భంతో గనక ఎవరైనా ఉంటే దాన్ని మనం ఆఫ్ చేసేటువంటి ప్రసక్తి ఏమి ఉండదు. కానీ మొత్తం మీద అక్కడ కూడా అలా ఉంటే కూడా సుఖప్రసవం జరగడానికి కొంచెం ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు మేషరాశి వారికి సంవత్సరం? కుటుంబ వాతావరణం కూడా అంతంత మాత్రంగానే ఏర్పడుతూ ఉంటుందమ్మా. ఎందుకంటే ద్వితీయ స్థానంలో ఉండవలసినటువంటి గ్రహం అంటే ప్రస్తుతానికి ఏమీ లేదు అక్కడ. కానీ ద్వితీయ స్థానాధిపతి శుక్రుడు, అది మళ్ళీ మనం సంవత్సర ఫలితాల దగ్గరికి మనం వెళ్దాం. కానీ కుటుంబంలో మాత్రం మొత్తంగా 4 గ్రహాల యొక్క పరిస్థితిని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే కుటుంబంలో కూడా కొంచెం ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, ఉద్యోగపరమైన ఇబ్బందులు, పిల్లల చదువులో వెనకబాటుతనము, ఈ విధంగా మొత్తంగా టోటల్గా మనకి అక్కడ సంతోషకరమైనటువంటి వాతావరణం మనకి కనిపించట్లేదు. రైతులకు ఎలా ఉంటుందంటారు? రైతులకు కూడా అది కూడా వృత్తిపరమైనటువంటిదే కాబట్టి రాహుగ్రహ ప్రభావం వల్ల కొంతకాలం మొదటి 6 నెలలు బాగానే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఏకాదశి స్థానంలో ఉన్నాడు కాబట్టి రాహువు, తదుపరి దశమ స్థానంలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి అది వృత్తికి సంబంధించినటువంటి స్థానం కాబట్టి అక్కడ మనకి అక్కడ అనుకూలమైన ఫలితాలు. ఫస్ట్ హాఫ్ అనుకూలంగా ఉన్న, సెకండ్ హాఫ్ అంత అనుకూలమైనటువంటి కాలం కాదు. గురుగారు, మరి మొత్తం ఇది సంవత్సరం అంతా మేషరాశి వారికి అందరికీ బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? వీరికి చెప్పాలి అన్నట్టయితే వీరు శని, గురువు, కేతువు
ఈ 4 గ్రహాలకి కూడా శని మొత్తం 4 గ్రహాలను ఆధారంగా చేసుకునే మన సంవత్సర ఫలితాలు నిర్ణయిస్తూ ఉంటాము. ఈ 4 గ్రహాల యొక్క పరిస్థితి బాగలేదు కాబట్టి వీరు ఈ 4 గ్రహాలకి జపశాంతులు చేసుకోవటం అనేటువంటిది ఒక సూచన. అది కొంచెం ఖర్చుతో కూడుకున్నది కాబట్టి వారు సొంతంగా వారు చేసుకోవాలి అనుకున్నట్టయితే వెంకటేశ్వరుని యొక్క గోవిందనామాలు చదువుకోవటం, కనకధార స్తవం అని చెప్పి శంకరాచార్యులు వారు రాసినటువంటిది ఒకటి ఉన్నది, అది ధనానికి సంబంధించినటువంటిది అనమాట, అది చదువుకోవటం. అలాగే కొంతమంది అప్పుల్లో కూరుకుపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే రుణ విమోచన అంగారక స్తోత్రం చదువుకోవటం ఒకటి వీరికి సూచనమ్మ. ఇది ఈ విధంగా చేసినట్టయితే వారికి చాలా చక్కగా ఉంటుంది, ఏం అభ్యంతరం లేదు. గురుగారు మొత్తం మీద మేషరాశి వారికి సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎలాంటి మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే మేషరాశి వారికి కొంచెం కష్టకాలంగానే చెప్పాలి. ఈ పరిష్కారాలు చేసుకున్నట్టయితే, కష్టం అని నేను చెప్పటం లేదు, ఈ పరిష్కారం కూడా నేను చెప్పటం లేదు, కష్టం ఈ విధమైనటువంటి గ్రహచారం చెబుతోంది, దానికి పరిష్కారం కూడా మనకి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని అందించినటువంటి ఆ పరాశరులు ఇత్యాదులు చాలా మంది ఉన్నారు. వాళ్ళే మనకి ఈ విషయాలు జపాలు ఇంత లేకపోతే ఈ గుడికి వెళ్ళండి, ఈ దర్శనం చేసుకోండి, రుణ విమోచనకి ఈ విధమైనటువంటి చెయ్యండి అని చెప్పి వారి పెద్దలే మనకు తెలియజేశారు. అది చేసినట్టయితే మళ్ళీ చక్కగా కాస్త మనం చాలా వరకు ఊరట చెందవచ్చు ఈ కష్టాల నుంచి, అందులో సందేహం లేదు. గురుగారు మొత్తం మీద మేషరాశి వారికి ఈ సంవత్సరంలో ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభం.